శ్రోతలందరికీ నమస్కారం. నేను మీ మోహన్ స్వామి పేరూరు. ప్రియ మిత్రులారా, ఈరోజు మనము మహామహిమాన్వితమైన శ్రీ బాలబొమ్మయ్య స్వామిని గురించి, స్వామి మహిమలను గురించి రెండవ భాగంలో తెలుసుకుందాం. ఇంతకుముందు ఒకటవ భాగంలో బాలబొమ్మయ్య పాలారపోళ్ల ఇంటికి వెళ్ళి ఆవులు కనబడలేదని చింతిస్తున్న వారికి ఆవుల జాడ చెప్పాడు. వారు సంతోషపడి బాలునికి స్నానం చేయించి శుభ్రం చేసి గుడ్డలు వేసి ఇంటి వద్దనే ఆడుకోమన్నారు. అయితే బొమ్మయ్య, నాకు ఆవులు కాయడం ఇష్టం, నేను ఆవులు లేకే పోతాను అన్నాడు. అటు తర్వాత వారు ఆ బాలునకు బంగారు చిక్కము, పగడము మరువ అంటే పాత్ర, ఒక గొడ్లి, పిల్లి గోవి ఇచ్చినారు. నీవు ఇష్టపడినట్లే ఆవులు కాయడానికి వెళ్ళు నాయన. పాలారపొళ్ళు బాగా సంపద ఉన్న గొప్ప రైతులు అనుకున్నాడు. మరుసటి రోజు ఆవులను తోలుకొని ప్రస్తుతము మన బొమ్మయ్య స్వామి గుడి ఉన్న పిల్లిగుండ్ల ఎర్రబండ ప్రదేశం, ఆ ప్రదేశం వద్దకు వెళ్ళి ఒక గుండుపై కూర్చొని పిల్లని గ్రోవిని ఊదుతూ కూర్చునేవాడు. ఆవులన్నీ అతని చుట్టూ ఎంతో ఆనందంగా మేస్తూ ఉండేవి. ఇలా ఆవులన్నీ బాగా మేసి బలిష్టంగా తయారైనాయి, అధికంగా పాలనిస్తున్నాయి. అయితే చుట్టుముట్టు ఉన్న గ్రామస్తుల రైతులు వారి యొక్క ఆవులు బక్కచిక్కి ఉండేవి. వారికి అసూయ ఏర్పడింది. ఆ పిల్లవాడు చూస్తే తిక్కోని వలె ఉన్నాడు, పిల్లుగోవి ఊదుకుంటూ ఉంటాడు, వారి ఆవులు ఎంత బాగున్నాయి, మన ఆవులు ఎందుకు ఇలా బక్క చిక్కుతున్నాయని అనుకున్నారు. ఇక బాలుడు బొమ్మయ్య గుండె మీద కూర్చొని పిల్లగోవి ఊదుతుంటే ఆ ప్రదేశానికి ఒక నక్క కానీ, పులులు కానీ, చిరుతలు కానీ వచ్చేవి కావు. ఇక జీతగాళ్లతో ఇంటి నుండి అన్నం పంపిస్తే అంతా వారే తిని చేతులు కడిగిన నీటిని, మిగిలిన సంగటిని బొమ్మయ్యకు ఇచ్చేవారు. వారు ఇచ్చిన పదార్థములను తినకుండా దేవుని ధ్యానించి భూమి మీదకు వేసేవాడు. ఎప్పుడూ పిల్లిగోవి ఊదుకుంటూ ఉండేవాడు. అతనికి దైవనామమే ఆహారముగా ఉండేది. చుట్టూ గ్రామాలలో ఉన్న రైతుల జీతగాళ్లకు చాలా అవమానమైంది. ఎందుకంటే ఎంత మేసిన ఆవులు ఆ పిల్లవాని ఆవుల వలె లేవని రైతులు అందరూ మనలను మర్యాద లేకుండా మాట్లాడుతున్నారు, మనము ఏ విధముగానైనా ఆ బాలుని చంపివేయాలని ఒకటిగా కలిసి మాట్లాడుకున్నారు. ఒకరోజు ఆ బాలుని బలవంతంగా పట్టుకొని పిల్లిగుండ్లలోని ముండ్ల పొదలలో వానిని వేసి అగ్గి అంటించినారు. అయితే ఆ పార్వతీ పరమేశ్వరులు ఆ బాలుని కంటికి రెప్పలా కాపాడుతున్నారు. సునాయాసంగా ఆ బాలుడు మంటలలో నుండి నడుచుకొని వచ్చినాడు. అప్పుడు కూడా అక్కడ ఉన్న వారంతా ఆ బాలుని దైవాంశ సంభూతినిగా అనుకోలేదు. అంతేకాకుండా పెద్ద పెద్ద రాళ్లతో దాడి చేసినారు. వారు ఏమి చేసినా దైవ సహాయము ఉండుట వల్ల ఆ బాలునకు ఏమీ కాలేదు. అక్కడ ఉన్న వారందరూ ఆశ్చర్యపడి భయపడి పారిపోయినారు. ఒకరోజు మధ్యాహ్నం వేళ బాలబొమ్మయ్య ఆవులను కడిగి నీళ్లు తాపడానికి దగ్గరలోని నది వద్దకు అన్నింటినీ తోలుకొని పోయినాడు. అక్కడ కొంతమంది బ్రాహ్మణులు గలగలా పారే నదిలో స్నానం చేస్తున్నారు. స్వాములు, మా ఆవులు బెదురుతాయి, కొంచెం ప్రక్కగా వెళ్ళండి అన్నాడు బాలబొమ్మయ్య. అందుకు వారు, ఏరా పశువులు కాసే ఎర్రిబాగులోడా, నీవేమిటి స్నానం చేస్తున్న మాకు చెప్తున్నావు, పశువులను తోలుకొని పోయి మా స్నానం అయిన తర్వాత రారా అన్నారు. ఆ మాటలకు ఆ బ్రాహ్మణులకు అక్కడ ఒక మహిమ చూపించినాడు. మీరు బ్రాహ్మణులు, నేను పశువులు కాసేవాణ్ణి. అయితే మీరు కొంతసేపు ఈ గంగగట్టున కూర్చొని చూడండి, నేను ఎలా స్నానం చేస్తానో అని చెప్పి ఆ ఏటిలో ఉన్న చేపలను, కప్పలను అన్నింటినీ ఒక కూత వేసి బయటకు రాండి అన్నాడు. అవన్నీ బయటకు వచ్చి ఇసుక మీద పడుకున్నాయి. వెంటనే బాలబొమ్మయ్య పొట్టను చించినాడు. పేగులన్నీ బయటికి తీసి కడిగి ఒక బండ మీద ఉంచినాడు. ఎముకలన్నీ తీసి కడిగినాడు. తరువాత వాటిని కడుపులో పెట్టుకుని చేతితో అలా అన్నాడు. మహా ఆశ్చర్యం, ముందు ఎలా ఉన్నాడో అలానే ఉన్నాడు. చేపలు, కప్పలను నదిలోకి పంపించాడు.
స్వాములు స్నానము ఇట్లా చేయాలి అన్నాడు. అక్కడ ఉన్న బ్రాహ్మణులందరూ నీవు దైవాంశ సంభూతుడు, మాకు కళ్ళు తెరిపించావు నాయన అని సాగిలబడి నమస్కరించారు. తప్పు తెలుసుకున్నారు. ఇలాంటి స్నానం చేసే శక్తి మాకు లేదు నాయన అన్నారు. ఆనాటి నుండి దేవునిగా ఆరాధించారు. చుట్టూ గ్రామాల రైతుల జీతగాళ్ళు ఇంకనూ బాలబొమ్మయ్య మీద అసూయ చెందడం విడవలేదు. ఆ బాలుడు కాస్తున్న ఆవులనన్నింటినీ రాత్రికి రాత్రే తోలుకొని పోయి వాటిని దూరంగా ఒక కోటలో బంధించినారు. వాటి కాళ్లకు గూటాలను కొట్టినారు. బాలుడు బొమ్మయ్య వద్ద ఆవులు లేవు. అయినా బొమ్మయ్య పెద్ద పెద్ద కాయలను ఆవులుగా చేసి మునగకాయలను దూడలుగా చేసి పాలు పిండి ఆ పాలను ఇంటికి పంపేవాడు. ఈర్ష్య ఉన్న రైతుల జీతగాళ్ళు అందరూ ఆవులను మనము ఎక్కడో దూరంగా కోటలో బంధించిన పాలకావిళ్ళు మాత్రం ప్రతిరోజు ఇంటికి వస్తున్నాయి, ఇది ఎలా సాధ్యమని ఆశ్చర్యంలో తలలు పట్టుకున్నారు. తరువాత అందరూ ఒక ఎత్తు వేసినారు. ఒక పెద్ద జాతర జరిపి ఆవుల మందలన్నీ ఒకచోట చేర్చి ఆవుల దేవర చేసిన వాటిని ఆ దేవర చుట్టూ తిప్పాలి అని నిశ్చయించినారు. పెద్దగా సమారాధన చేసి అందరికీ అన్నదానం చేసినారు. అన్ని గ్రామాల నుండి వేల సంఖ్యలో ప్రజలు గుమిగూడినారు. ఆనవాయితీ ప్రకారము జాతరలో పాలారపొళ్ళ ఆవులు మొదటగా త్రిప్పాలి. అయితే వారు ఆవులు ఇక్కడ లేవు కదా, అప్పుడు తిప్పుటకు ఆవులు ఎక్కడి నుంచి వస్తాయి, అప్పుడు అందరికీ నిజం తెలిసిపోతుందని జీతగాళ్ళందరూ ఎత్తు వేసినారు. అక్కడ పార్వతీ పరమేశ్వరులు మరియు 7 అక్కమ్మగారులు ఒక చోట చేరి ఇలా మాట్లాడుకున్నారు. అతి బలవంతుడైన పోతరాజును ఆజ్ఞాపించినారు. నీవు కోటలో బంధించిన ఆవులను తిప్పుకొని రమ్మని పంపినారు. ఆ వీరుడు ఆంజనేయ స్వామి సంజీవిని పర్వతం తెచ్చుటకు వెళ్ళినట్లు కేకలు వేస్తూ పోయి కోట గోడలని బద్దలు కొట్టి ఆవులను అన్నింటినీ తోలుకొని వచ్చినాడు. కొట్టిన గూటాలను కూడా తెంచుకొని ఆవులు పరుగు పరుగున వచ్చినాయి. ఒక ఆవుకు రాతి దూలమును కట్టి ఉంటే ఆ రాతి దూలాన్ని కూడా ఈడ్చుకొని వచ్చింది. ఆ రాతి దూలం నేటికి ఈ బొమ్మయ్య స్వామి గుడి వద్దనే ఉండేదని, కాలాంతరములో అది భూమిలోనికి పూడుకొని పోయిందని ప్రజలు చెప్పుతుంటారు. ఆ రోజు సొక్కమైన సోమవారం. అందరూ ఎదురు చూస్తున్నారు. ఇంకా ఆవులను తిప్పడం లేదు. పాలారపోళ్ళ ఆవులు ఇంకా రాలేదని ఎదురు చూస్తున్నారు. పోతరాజు విడిపించిన ఆవులు గట్టి అరుపులతో పరిగెత్తుకుంటూ వచ్చి దేవవృక్షం చుట్టూ గలగల చుట్టూ తిరిగినాయి. అప్పుడు అక్కడున్న వారందరూ మహా ఆశ్చర్యపడిపోయినారు. ఇది అంతా ఈ బాలుడు బొమ్మయ్య వల్లే జరిగిందని తలచి ఇతడు ఎవరో కాదు, సాక్షాత్ దైవ స్వరూపంగా తలచి అందరూ కలిసి ప్రార్థించినారు. ఆనాటి నుండి బాలబొమ్మయ్య స్వామిగా కొలుచుకున్నారు. అందరి ప్రార్థనను విన్న బాలబొమ్మయ్య, నేను బాలబొమ్మయ్యగా ఇచ్చటనే నెలకొని ఉంటాను. గోవులను, దూడలను, గొర్రెలను, ప్రజలనందరినీ కాపాడుతూ కలియుగాంతం వరకు ఇచ్చటనే ఉంటానని వరమిచ్చి బాలబొమ్మయ్య మాయమైనాడు. ఆనాటి నుండి అక్కడ బాలబొమ్మయ్య స్వామి దేవాలయం వెలసింది. స్వామికి విశేషంగా పూజలు జరుగుతున్నాయి. స్వామికి ఇరువైపులా సాకుడు తల్లి, పెంచిన తల్లి రాతి బొమ్మలుగా ఉన్నారు. దగ్గరగా నాగదేవతలు, 7 అక్కమ్మగారులు కొలువై ఉన్నారు. నేటికి వైభవంగా పూజలు అందుకుంటున్నారు. ప్రత్యేకమైన రోజులలో గొర్రెల మందలను, ఆవుల మందలను బాలబొమ్మయ్య స్వామికి గుడి చుట్టూ తిప్పుతారు. స్వామిని వేడుకుంటారు. నేటికి స్వామి సాక్షాత్కారంగా ఉన్నాడని ఇక్కడ రైతుల ప్రజల భక్తితో కొలుస్తున్నారు. స్వామి సత్యంగా అందరినీ కాపాడుతున్నారు. ఈ ప్రదేశము అనంతపురం జిల్లా కంబదూరు, రాళ్లనంతపురం, కోనేటిపాళ్యం, మద్దుల చెరువు, నూతిమడుగు గ్రామాలకు దగ్గరగా ఉంది. జీవితంలో ఒకసారి అయినా ఈ మహిమాన్వితమైన ప్రదేశానికి వెళ్ళి బాలబొమ్మయ్య స్వామిని దర్శనం చేసుకోవడము జన్మధన్యము కదా. జై బాలబొమ్మయ్య స్వామికి జై. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే జనా సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని భవంతు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మరవకండి.
మన హిందుత్వ ఔన్నత్యాన్ని చాటే ఈ శుభకార్యానికి మీ మద్దతు ఇవ్వండి. శుభమస్తు.